నాలుక నీ వశంలో ఉంటే శరీరమంతా నీ వశంలో ఉంటుంది. మానవుని నాలుక పశువుల నుండి అతణ్ణి ప్రత్యేకిస్తుంది. మానవుడు కోతికాడు, చిలక కాడు. మానవుడు మనిషి. మానవుడు మాటల్లో తన తలంపులను పెట్టగలడు. తన ఆలోచనలను మాటల్లో వ్యక్తం చేయగలడు. తోటి మానవుల మాటలు వినగలడు, గ్రహించగలడు. భావ వ్యక్తీకరణ మానవునికి మాత్రమే భాషాపరంగా శబ్దరూపంలో సాధ్యం. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని సృష్టి అయిన మానవుడు మాట్లాడతాడు. ఇది దేవుడిచ్చిన వరం, ఆశీర్వాదం. నాలుక మనం ఎలాంటి వారిమో వ్యక్తీకరించే సాధనం. మన జీవ సూచిక నాలుక. మన జీవితాలలోని సమస్తానికి ప్రకటన సాధనమే నాలుక. నీ మాటను బట్టి నీవెవరో గుర్తుపట్టగలను. నీ స్వరాన్ని బహిర్గతం చేసేది నాలుక. పేతురుతో అక్కడి వారు అన్నారు, మత్తయి సువార్త 26:73 నిజమే, నీవు వారిలో ఒక్కడవే. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నది. అతని మాటల్లోని యాసను బట్టి అతడు గల్లీయుడని వారు గుర్తుపట్టారు. నీ చదువు, సంస్కారం, నాగరికత నీ మాటల్లో ఉట్టిపడుతుంది. అంతేకాదు, నీవు దేవుని బిడ్డవు అవునో కాదో అది కూడా నీ మాటల్లోనే తేలిపోతుంది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు గత వారం మాట్లాడిందంతా టేప్ రికార్డు చేసుకుని ఒక్కసారి విను. తప్పకుండా కొన్ని మాటలకు నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. అవి ఇతరులు వినకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది.